హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో 100% ప్యూర్ టసర్స్ విత్ సిల్క్ మార్క్ శారీస్ చూపిస్తానండి. వీడియోలోనే వీటి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లస్ వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే అది స్క్రీన్ షాట్ మా వాట్సాప్ నెంబర్ 9885524092కు షేర్ చేయండి. వన్ బై వన్ శారీస్ చూద్దామండి. ఇది ఫస్ట్ వన్, శారీ నెంబర్ 1 అండి. ఓన్లీ 1350 షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా ఫైనల్గా వెయిట్ని బట్టి షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ప్లస్ ఇవి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ప్యూర్ టసర్స్ విత్ సిల్క్ మార్క్, ప్రతి శారీతోనూ ఇలాగా సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. శారీ నెంబర్ 1 అండి. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. సో శారీలో మీకు ఇలా చిన్న చిన్న బుటాస్ వస్తాయి. బేస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా బార్డర్ అయితే ఉంటుంది పర్పుల్ కలర్లో. నార్మల్గా ఈ పర్టికులర్ కలెక్షన్లో మీకు మోస్ట్లీ రేషం వీవింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి జరీ వీవింగ్. ఈ శారీలో ఇలాగా జరీ వీవింగ్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ టూ గుడ్ అండి. ఆరెంజ్కు లైట్ పర్పుల్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చాయి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ శారీ అంత వెయిట్ ఉన్నట్లయితే మీరు ఒక షిప్పింగ్ కాస్ట్లో 2 శారీస్ బుక్ చేసుకోవచ్చు అండి. అంటే ఇది 300 గ్రామ్స్ ఉంటుందండి, అంతే. అంత లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్. ప్లస్ ఇవి వితౌట్ బ్లౌజ్ అండి. మీరు డిజైనర్ బ్లౌజ్, హెవీ బ్లౌజెస్ పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా ప్రీమియం ఫీల్తో ఉంటుంది కాబట్టి మీరు ఈవెన్ ప్లెయిన్ బ్లౌజ్ పేర్ చేసినా కూడా చాలా క్లాస్గా ఉంటుందండి. శారీ నెంబర్ 1 ఓన్లీ 1350 షిప్పింగ్ అడిషనల్ అండి. శారీ అంతా కూడా మీకు ఇలా చిన్న చిన్న కాయిన్ బుటాస్ వచ్చాయి. చాలా బాగుందండి శారీ అయితే. ఇది పళ్ళు పోర్షన్. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. 1350 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇవి డై చేసిన కలర్స్ అండి. శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు. 100% ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్ అండి. 2 సైడ్స్ కూడా ఇలా లైట్ పర్పుల్ కలర్లో బార్డర్, పళ్ళు కూడా సేమ్ లైట్ పర్పుల్ కలర్లోనే ఉంటుందండి. ఇదంతా డై చేసిన కలర్స్. ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే. 1350 షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ వన్ అండి, శారీ నెంబర్ 2. ఇది కూడా ఓన్లీ 1350 షిప్పింగ్ అడిషనల్ అండి. ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్, వితౌట్ బ్లౌజ్ అండి. బ్లౌజెస్ ఉండవు. మీరు ప్లెయిన్ బ్లౌజ్ పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. వావ్, అసలు కలర్ కాంబినేషన్ చూడండి. నాకు గుర్తుండి ఇలా ఆరెంజ్ కలర్లో చాలా రేర్ అండి రావడం. ఇది 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 కూడా ఆరెంజ్ కలర్. బార్డర్ వచ్చేసి లిలాక్ పర్పుల్ అనొచ్చు, లేదా ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ అండి. శారీ అంతటా కూడా మీకు ఇలా లీఫ్ ప్యాటర్న్లో బుటాస్ ఉన్నాయి. ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో జరీ వీవింగ్ అండి. దానితో పాటుగా రేషం వీవింగ్ కూడా వచ్చింది. ఇందులో ఈ థ్రెడ్ టైప్ కనిపిస్తుంది కదా, డల్గా, షైనింగ్ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. మోస్ట్లీ ఈ టసర్స్లో ఇలా రేషం వీవింగే ఎక్కువగా కనిపిస్తుంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉందండి. 1350 షిప్పింగ్ అడిషనల్. నార్మల్గానే మనకు ఆరెంజ్లో అంటేనే హై క్రేజ్ ఉంటుంది. దానికి తోడు ఇటువంటి కాంట్రాస్ట్ కలర్లో వచ్చిందంటే ఆ రేంజే వేరండి. ఓన్లీ 1350 షిప్పింగ్ అడిషనల్. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. కంప్లీట్లీ వీవింగ్, జరీ వీవింగ్ అండ్ రేషం వీవింగ్తో ఉంది. పళ్ళు పోర్షన్ సేమ్ బార్డర్కు మ్యాచింగ్గా ఈ విధంగా వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఈ శారీ కూడా ఒక 400 గ్రామ్స్ లోపలే ఉంటుందండి. దాంతో కంపేర్ చేస్తే ఇది వీవింగ్ పోర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 400 గ్రామ్స్ కట్టుడిగా. ఎనీ హౌ అట్లీస్ట్ ఒక షిప్పింగ్ కాస్ట్లో 2 శారీస్ వస్తాయండి. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా ఫైనల్ ఆ వెయిట్ని బట్టి షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. వావ్, ఎంత అద్భుతంగా ఉందండి. కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్గా ఉంది. మేనక గ్రీన్ కలర్ అండి. ఇక్కడంతా కూడా మీకు రేషం వీవింగ్ వస్తుంది, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్తో. అక్కడక్కడ సిల్వర్ డ్రాప్స్ జరీ వీవింగ్ అయితే హైలైట్ అయింది. మేనక పచ్చ కలర్కు పిస్తా గ్రీన్ బార్డర్ అండి. బార్డర్ కలర్లోనే పళ్ళు ఉంటుందండి మోస్ట్లీ. శారీ అంతా కూడా మీకు ఈ విధంగా వీవింగ్ అయితే వచ్చింది. వాటితో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఉంది, కానీ ఒక ½ కేజీ లోపలే ఉంటాయండి ఏ శారీస్ అయినా కూడా. మీకు ఇది కూడా చూడండి, ప్రైస్ ఓన్లీ 1350 రూపీస్లో అవైలబుల్ ఉంది. శారీ మాత్రం వేరే లెవెల్ ఉందండి. ఇది పళ్ళు పోర్షన్. ప్యూర్ టసర్ విత్ సిల్క్ మార్క్ అండి. ఇలా శారీ అంతా కూడా మీకు వీవింగ్లోనే ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్. ఇది పళ్ళు పోర్షన్ అండి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మేనక పచ్చకు పిస్తా గ్రీన్ అండి. సో స్క్రీన్ షాట్ ఇలా షేర్ చేయండి. ఓన్లీ 1350 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ లెవెల్ పీస్ అండి. 4 రాయల్ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. శారీ నెంబర్ 4 ఓన్లీ 1350 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సీ గ్రీన్ కలర్ అండి. ఇది భలే ఉంది కలర్ కాంబినేషన్. సీ గ్రీన్ కలర్కు రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండి. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అండ్ పళ్ళు కూడా సేమ్ కలర్. శారీ అంతా కూడా ఇలా వీవింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా రేషం వీవింగ్ అండి. అంటే జరీ కాదు, సాఫ్ట్ ఉంటుంది రేషం వీవింగ్ అండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. లైట్ గ్రీన్ అండి. 1350 ఓన్లీ షిప్పింగ్ అడిషనల్. పళ్ళు చూద్దాం. ప్రతి శారీతోనూ మీకు సిల్క్ మార్క్ ఉంటుందండి. ఫుల్ శారీస్ వితౌట్ బ్లౌజ్. సో ఇది పళ్ళు పోర్షన్. 1350 ఓన్లీ షిప్పింగ్ అడిషనల్. శారీ నెంబర్ 4. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, శారీ నెంబర్ 5 1350 అండి. ఇది కూడా షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సో శారీ వచ్చేసి లైట్ గ్రీన్కు డార్క్ గ్రీన్ బార్డర్ అండి. ఇది మీకు ఫ్యాబ్రిక్ బేస్ ప్యూర్ టస్సర్లో ఉంటుందండి. అయితే ఇందులో ఒకలాంటి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చూడండి. కోటా కాదు ఇది, అదొక కాన్సెప్ట్ అండి.
వీవింగ్లోనే వస్తుంది అది. ఆ చెక్స్ అనేవి మీకు శారీలోనే మేకింగ్లో ఉంటుందండి. అంటే కోటాకు వచ్చినట్టుగా జాల్లాగా ఉండదు, ఫ్యాబ్రిక్లో నుంచే ఉంటుంది. చాలా బాగుందండి శారీ అయితే. కలర్ కాంబినేషన్ వేరే లెవెల్. పెసర గ్రీన్ కలర్కు డార్క్ గ్రీన్ అండి. 2 సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. పళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. ఇది డార్క్ గ్రీన్ కలర్, అంటే కొంచెం గ్రేకు డార్క్ గ్రీన్కు మధ్యలో ఉందండి. ప్యూర్ గ్రీన్ అని కూడా చెప్పలేము, మీరు చూడొచ్చు. మొత్తానికి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి. ప్యాటర్న్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఇది పళ్ళు పోర్షన్. 1350 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. శారీ నెంబర్ 5. నెక్స్ట్ వన్ అండి, శారీ నెంబర్ 6. 1750 షిప్పింగ్ అడిషనల్. ప్యూర్ తస్సర్లోనే మీకు ఎంబ్రాయిడరీ వర్క్లో ఉంటుందండి. ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. సెల్ఫ్ కలర్లో వచ్చింది. అల్టిమేట్ ఉంది ఇది. రోజ్ పింక్లో కూడా కొంచెం డార్క్ షేడ్ అండి. రోజ్ పింక్ కంటే కూడా డార్క్ షేడ్. శారీ అంతా కూడా మీకు ఇలా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. బార్డర్లో రేషం వీవింగ్ యాజ్ యూజువల్. పళ్ళు బార్డర్స్లో ఇలా రేషం వీవింగ్ ఉంటుంది. శారీ అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. చాలా చాలా క్లాస్గా ఉంది. మనం నార్మల్గా ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాలంటేనే అయిపోతుంది, బ్లౌజ్కి చేయించాలంటేనే అయిపోతుంది. సో ఈ ఎంబ్రాయిడరీ ప్లస్ వర్క్ శారీస్లో ఎలా అంటే ఫ్రిల్స్ పోర్షన్ అంతా కూడా మీకు నీ లెంగ్త్ వరకు ఓకే వర్క్ అయితే ఉంటుంది. ఈ శారీలో మాత్రం ఆల్ ఓవర్ వచ్చిందండి స్టార్టింగ్ నుంచే. నేను ఇంతవరకు చూసినవి ఎలా అంటే హాఫ్ వరకు వస్తుందండి వర్క్. బయట స్టార్ట్ దగ్గర నుంచి హెవీగా వస్తుంది, కానీ ఈ శారీలో ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది. సూపర్ ఉంది శారీ అయితే. ప్యూర్ తస్సర్ విత్ సిల్క్ మార్క్ అండి, దట్ టు విత్ హెవీ వర్క్. 1750 ఓన్లీ, షిప్పింగ్ అడిషనల్. పింక్లో చాలా బాగుందండి షేడ్. సో పళ్ళుకు బార్డర్ మ్యాచింగ్ రేషం వీవింగ్తో వస్తుంది. 1750 షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ వన్ అండి, శారీ నెంబర్ 7. 1750 షిప్పింగ్ అడిషనల్. ఇది మీకు హ్యాండ్ వర్క్ వస్తుందండి ఈ శారీలో మాత్రం. నేను ఇంతకుముందు చూపించిన శారీ వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీ, ఇది వచ్చేసి మగ్గం వర్క్. ప్యూర్ తసర్ విత్ సిల్క్ మార్క్తో పాటుగా 7 అండి. శారీ నెంబర్ 1750, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఎలా వస్తుందంటే అంతా కూడా ఆరీ వర్క్ అండి. మిర్రర్ వర్క్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ మిర్రర్, అవుట్లైన్ అంతా కూడా ఆరీ స్టిచ్ వస్తుంది. ఎక్సలెంట్ ఉందండి శారీ. కంప్లీట్ మీకు మెషిన్ కాదండి, ఇది హ్యాండ్ వర్క్. రివర్స్ సైడ్ చూపిస్తాను. సో మీరు ఈ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇదంతా మీకు మేకింగ్కే చాలా టైం పడుతుందండి. ఈ శారీ వర్క్ ఎంతోమంది వర్క్ అండి, ఇది ఎంతోమంది హార్డ్ వర్క్ చేస్తే రెడీ అవుతుంది ఈ శారీ. మీకు మాత్రం 1750లో అవైలబుల్ ఉంది. ఇందాక మెన్షన్ చేసినట్టు ఇలా వస్తుందండి. హాఫ్ వరకు మీకు వర్క్ అనేది ఉంటుంది. బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా మెరూన్ కలర్ బార్డర్, అండ్ ఈ సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, ఇది కూడా హ్యాండ్ వర్క్ అండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. 1750, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సో ఇది పళ్ళు పోర్షన్ అండి, పార్టీ వేర్ శారీ. సో మీరు సింపుల్ ఈ మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ పేర్ చేసినా కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. 1750 ఓన్లీ, షిప్పింగ్ అడిషనల్. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి. పెసర గ్రీన్కు మెరూన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ శారీ నెంబర్ 8. 1750, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ చూసి తీసుకోవచ్చండి. పేస్టల్ పింక్ అండి, ఈ కలర్ చాలా బాగుంటుంది పింక్లో. దీనికి రత్నావళి కలర్ బార్డర్ వచ్చింది. ఇదంతా సీక్వెన్స్ వర్క్ హ్యాండ్తో చేసినదండి. ఈ శారీ అంతా ఉన్న ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ జాల్ కాన్సెప్ట్లో ఉంది చూసారా. ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి, చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ప్లస్ ఇక్కడున్న ఈ సీక్వెన్స్ టచ్ అంతా కూడా మీకు హ్యాండ్ వర్క్లోనే ఉంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్లో అంతా కూడా మీకు ఇలాగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. ఒక్కసారి రివర్స్ సైడ్ చూపిస్తాను. ఇదిగోండి థ్రెడ్స్ కనిపిస్తున్నాయా? సో చూడండి, ఇదంతా మగ్గం వర్క్ అండి. ఇక్కడ కనిపిస్తున్న జాల్ డిజైన్ అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. అసలు కలర్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది. సో పళ్ళు పోర్షన్ సేమ్ బార్డర్కు మ్యాచింగ్గా ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ పళ్ళులో కూడా హెవీ వర్క్ అయితే వచ్చిందండి. 1750 ఓన్లీ, షిప్పింగ్ అడిషనల్. శారీ నెంబర్ 8 అండి. సో చూడొచ్చు కలర్ కాంబినేషన్ ఎంత క్లాస్గా ఉందో. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. లైట్ వెయిట్లో పార్టీ వేర్ శారీస్ చూస్తున్నట్లయితే బెస్ట్ చాయిస్. రత్నావళి కలర్ బ్లౌజ్ పేర్ చేయండి, వేరే లెవెల్ ఉంటుంది. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ కంపల్సరీ. శారీ నెంబర్ 9. 1750, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. చూడండి, ఇది కూడా శారీ అంతా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి, మెషిన్ ఎంబ్రాయిడరీ. ఆనియన్ పింక్ అని చెప్పొచ్చు. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మీకు హాఫ్ వర్క్ వస్తుందండి. బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. సెల్ఫ్ కలర్లోనే చికన్ కారీ స్టైల్లో మెషిన్ ఎంబ్రాయిడరీ అండి.
టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది రేషం వీవింగ్తో. బార్డర్కు మ్యాచింగ్గా యాజ్ యూజువల్ పళ్ళు పోర్షన్. సో దీనికి కాంట్రాస్ట్గా అవసరం లేదు, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ పే చేసిన చాలా క్లాస్గా ఉంటుందండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. ఓన్లీ 1750 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. లైట్ వెయిట్ ఉంటాయండి, డ్రై క్లీన్ ఓన్లీ. ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ తసర్స్, ఓన్లీ డ్రై వాష్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్టబుల్గా. హెవీ వెయిట్స్ క్యారీ చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. అట్ ద సేమ్ టైం పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందండి. ఇదంతా రేషం వీవింగ్ అండి, జరీ కాదు. ఈ కలెక్షన్లో ఇలాగే వస్తుందండి. ఇదిగోండి చీకు కలర్ అండ్ గోల్డెన్ కలర్లో మీకు వీవింగ్ అయితే ఉంటుందండి. ఇటు జరీస్లో గోల్డెన్ జరీ అండ్ యాంటిక్ జరీ ఎలాగో ఇందులో ఈ రేషం వీవింగ్లో చీకు కలర్ అండ్ క్రీమ్ కలర్ అండి. సూపర్ ఉందండి ఈ శారీ. నెంబర్ 9, 1750 ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. స్పెషల్ పీస్ అండి. శారీ నెంబర్ 10, 1750 ఓన్లీ. ఇదైతే డిజైనర్ పీస్ అండి. ఇది కూడా మీకు ఓన్లీ 1750లో అవైలబుల్లో ఉంది. ఇది శారీ చూడండి, బాతిక్ ప్రింట్ లాగా లేదంటే అంటే కలర్స్తో లెమనేడ్ కలర్ గ్రీన్స్లోనే 2 షేడ్స్లో ఇలా మల్టీ కలర్లో కనిపిస్తుంది శారీ అంతా కూడా. ఇది హ్యాండ్ పెయింటెడ్ కాన్సెప్ట్లో, అంటే ఇదేం హ్యాండ్ పెయింట్ కాదండి. ఈ బేస్ ఉంది చూసారా, డిజిటల్ ప్రింట్లోనే వస్తుంది. కాన్సెప్ట్ హ్యాండ్ పెయింట్ అండి. ఈ అవుట్లైన్ అంతా కూడా మీకు స్పెషల్గా హ్యాండ్ వర్క్తో చేయించబడిందండి. ఇదంతా హ్యాండ్ వర్క్, ఆరి వర్క్ అండి. ఒక్క శారీ కంప్లీట్ అవ్వడానికి కొన్ని డేస్ పడుతుందండి. శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీకు పైట దగ్గర నుంచి మాత్రమే ఆల్ ఓవర్ వర్క్ అనేది ఉంటుంది. ఫ్రిల్స్ పోర్షన్ అంతా ఓన్లీ డిజిటల్ ప్రింట్తో ఉంటుంది. ఈ బార్డర్లో మాత్రమే ఈ వర్క్ అనేది ఉంటుందండి. చూడండి ఇలా ఉంటుంది, కలర్స్తో శారీ కలర్ఫుల్గా పొజిషన్ ప్రింట్ స్టైల్లో అనుకోండి. ఇది పళ్ళు పోర్షన్. యాంటిక్ కలర్ జరీ ఎంబ్రాయిడరీ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సో బ్యూటిఫుల్ శారీ అండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషనే హైలైట్ ఉంది. వెరీ బ్యూటిఫుల్ పీస్. డిజైనర్ శారీ అండి ఇది. 1750లో అవైలబుల్లో ఉంది. ఇక్కడంతా కూడా మీకు రేషం వీవింగ్ ఉంటుంది. అవుట్లైన్ అంతా ఈ యాంటిక్ కలర్ జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఈ థ్రెడ్ ఫినిషింగ్ కనిపిస్తుందా, ఇదంతా మీకు మగ్గం వర్క్ అండి. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ శారీ నెంబర్ 11, 1750 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శారీ పళ్ళు పోర్షన్ అండి. ఇది పష్మీనా టైప్లో ఉంటుంది, మల్టీమీనా జరీ వీవింగ్తో. అండ్ శారీ చూడండి, ఇది కార్నర్స్లో ఇలా ఒక లాంటి బుటా వస్తుందండి. జరీ ఎంబ్రాయిడరీ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది సెల్ఫ్ కలర్తో. కలర్ హైలైట్ ఉందండి. 2 సైడ్స్ కూడా సేమ్ శారీకి అంటే పళ్ళుకు మ్యాచింగ్గా ఈ విధంగా పష్మీనా స్టైల్లో బార్డర్ వచ్చింది. ఇక శారీ అంతా కూడా డాట్స్ అండ్ ఈ బుటాస్ అయితే వచ్చాయి. ఇదంతా కుందన్స్ అండి, ప్యూర్ తసర్ విత్ సిల్క్ మార్క్ శారీస్. 2 సైడ్స్ పళ్ళుకు కార్నర్స్లో ఈ విధంగా బంచ్ అయితే వచ్చిందండి. ఫినిషింగ్ చూడొచ్చు, ప్రీమియం ఉంటుందండి. ఎక్సలెంట్ శారీ. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శారీ మాత్రం కంప్లీట్లీ బ్రైడల్ శారీ లాగా ఉందండి. కలర్ హైలైట్ ఇందులో మెజెంటా కలర్ అండి. మీకు శారీలో మాత్రం చిన్న బుటాస్ అండి, ఇలాగా చిన్న బుటాస్ వచ్చి ఈ కుందన్స్ హైలైట్ అయ్యాయి. బార్డర్లో సేమ్ అలాగే వచ్చిందండి. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. వీడియోకి లాస్ట్ శారీ అండి నెంబర్ 12, 1750 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సో ఇంతటితో ఓవర్ అండి. తసర్స్ అవైలబుల్ ఉన్న శారీస్ అన్నీ కూడా వీడియోలో యాడ్ చేసేసాను. మళ్ళీ రీస్టాక్ అయితే కనుక నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. అయితే మళ్ళీ రీస్టాక్ చేయాలంటేనే చాలా టైం పడుతుందండి, మెయిన్ అదే ప్రాబ్లం. ఓకే, లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చూసి మీకు నచ్చిన శారీస్ బుక్ చేసుకోండి. ఇది పెసర్ గ్రీన్ కలర్ అండి, సెల్ఫ్ కలర్లోని బార్డర్ వస్తుంది. 2 సైడ్స్ సేమ్ బార్డర్, ఇలాగ రేషం వీవింగ్, ఆ పైన గ్రీన్ కలర్తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండి, మెషిన్ వర్క్ కాదు ఇది, సీక్వెన్స్ వర్క్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, జరీతో మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. బేస్ జాల్ డిజైన్ అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ, ఆ పైన ఉన్న సీక్వెన్స్ వర్క్ హ్యాండ్ వర్క్ అండి. ఎక్సలెంట్ ఉంది శారీ అయితే, కలరే చాలా బాగుందండి. పళ్ళు సేమ్ రేషం వీవింగ్తో ఇలాగా హైలైట్ అయింది. పెసర్ గ్రీన్లో చాలా మంచి షేడ్ అండి. 1750 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సో మిస్ అయిన వాళ్ళైతే చూసి మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోండి. మళ్ళీ రీస్టాక్ చేయాలి అన్నా కూడా ఈ శారీ మాత్రం చాలా చాలా టైం పడుతుందండి. ఈ కలెక్షన్ తసర్స్ విత్ సిల్క్ మార్క్స్ అయితే నెక్స్ట్ టైం వీడియో రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చాలా వెయిట్ చేయాల్సిందే. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.